ఏపీలో పొగాకు వ్యాపారి కిడ్నాప్పై రాజకీయ మంటలు చెలరేగుతున్నాయి. ఈ వివాదంలో తమ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యేను ఇబ్బందులకు గురి చేస్తున్నారని వైసీపీ నేత మండిపడుతున్నారు. మాజీ ఎమ్మెల్యే ముస్తఫా అక్రమ వ్యాపారం చేస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. పొగాకు వ్యాపారి కిడ్నాప్ కేసులో గుంటూరు మాజీ ఎమ్మెల్యే కుమారుడి హస్తం ఉన్నట్టుగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మొన్న అర్ధరాత్రి ఏలూరుకు చెందిన వ్యాపారి సిబ్బంది నూజివీడులో కిడ్నాప్కు గురయ్యారు. మాజీ ఎమ్మెల్యే ముస్తఫా కుమారుడు బషీర్ సహా 5గురిపై కేసు నూజివీడులో నమోదయ్యింది. 5గురు కిడ్నాపర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఏలూరులో కేసు నమోదు చేసి నిందితుల్ని నూజివీడు పోలీసులకు అప్పగించారు. సూత్రధారి బషీర్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. వైసీపీ మాజీ ఎమ్మెల్యే ముస్తఫాకి కొయ్యలగూడానికి చెందిన సూర్యచంద్రం అనే వ్యక్తికి పొగాకు లోడ్ల లావాదేవీలున్నాయి. వాటిల్లో పొరపచ్చాలతోటి వివాదం మొదలైంది. ఈ నేపథ్యంలోనే కొయ్యలగూడెం నుంచి గుంటూరు వైపు పొగాకు లోడుతో వెళుతోండగా ముస్తఫా కొడుకు బషీర్ అండ్ గ్యాంగ్ నూజివీడు బైపాస్ దగ్గర లారీలను అటకాయించారు. వ్యాపారి సూర్యచంద్రంకి చెందిన మైనర్ కుమారుణ్ణి, డ్రైవర్ దుర్గారావు, గుమస్తా బాలరాజులను కిడ్నాప్ చేశారు. ఫిర్యాదు అందిన వెంటనే ఏలూరులో నిందితులను అరెస్ట్ చేశారు. కేసును బదిలీ చేసి 5గురు నిందితుల్ని నూజివీడు స్టేషన్కి అప్పగించారు. అసలు ప్లాన్ చేశాడని చెబుతోన్న మాజీ ఎమ్మెల్యే కొడుకు బషీర్ కోసం పోలీసులు ఇంకా గాలిస్తున్నారు. ముస్తఫాను కావాలనే వేధిస్తున్నారని మండిపడ్డారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. మా మీద కేసులు పెడితేనో, మా వ్యాపారాలు దెబ్బతీస్తేనో మేము భయపడతామని అనుకోవటం చాలా పొరపాటు. చంద్రబాబు నాయుడు గారు గుర్తుపెట్టుకోమని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా. మేము ఖచ్చితంగా ఈ కేసులో అన్యాయంగా, అక్రమంగా ముస్తఫా కుటుంబాన్ని ఇరికించి ఇబ్బంది పెట్టాలనేటువంటి ప్రయత్నం మీరు చేస్తున్నారు. ఇది చిన్న లావాదేవీకి సంబంధించిన అంశం. ఆయన అడ్వాన్స్ ఇచ్చాడు, పొగాకు సప్లై చేయటం లేదు. అడిగితే సప్లై చేయలేదు. ఆయన సరుకును తీసుకొచ్చి పెదకాకాని పోలీస్ స్టేషన్లో అప్పచెప్పిన మాట వాస్తవా కదా? పోలీసులు చెప్పని అడుగుతా ఉన్నా. కిడ్నాప్ కేసు పెట్టేస్తారా? ఎక్కడో నూజివీడులో పెట్టారు తీసుకెళ్ళి. ఇక్కడ పెట్టలేక ఇక్కడ పెట్టనన్నాడు సిఐఓ ఎస్ఐఓ, నాకు అర్థం కాల. నూజివీడులో కేసు పెట్టి కొంతమంది వాళ్ళు ప్రొడ్యూస్ చేశారు. ఎఫ్ఐఆర్ కాపీ ఇంతవరకు ఇవ్వలేదు, రిమాండ్ రిపోర్ట్ కూడా ఇవ్వలేదు, వాస్తవాలు ఇంతవరకు బయటకు రాలేదు. ముస్తఫా పారిపోయాడు, ముస్తఫా కొడుకు పారిపోయాడు. ఇలాంటి ప్రచారం మీరు ఎన్ని కేసులు పెట్టుకున్నా, ఎన్ని వార్తలు రాసినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఏమీ చేయలేని విషయాన్ని దయచేసి గుర్తుపెట్టుకోండి.